పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం స్పిరిట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కథానాయికగా తొలుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేని ఎంపిక చేశారు. అయితే లేటెస్ట్ గా కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ ను తీసుకునే అవకాశాలపై చిత్ర బృందం చర్చిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీలో కథానాయికగా ముందు దీపికా పదుకోనేని అనుకున్నారు. ప్రభాస్ దీపికా జోడీ అంటే ఖచ్చితంగా టాప్ లెవెల్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి దీపికను తప్పించాడట సందీప్ రెడ్డి. ఎందుకంటే దీపికను భరించడం కష్టమనే సంగతి కొద్ది రోజుల్లోనే సందీప్ తో పాటు మూవీ టీమ్ కు కూడా అర్థమైపోయిందట. అందరికీ కండిషన్లు పెట్టే సందీప్ దగ్గరే దీపిక కండిషన్లు చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. షూటింగ్ టైమింగ్స్, పారితోషికం, లాభాల్లో వాటా అంటూ దీపిక రోజుకో డిమాండ్ ముందు పెడుతోందట. కాల్ షీట్ అంటే సాధారణంగా 8 గంటలుంటుంది. కానీ దీపిక మాత్రం 6 గంటల్లోనే షూటింగ్ ముగించాలని, అదనంగా పనిచేయాలంటే మరింత పారితోషికం కావాలని షరతులు విధిస్తోందని, లాభాల్లో కూడా తనకు వాటా దక్కాలంటోందని, పైగా తన టీం శాలరీలు కూడా నిర్మాతలే భరించాలని చెబుతోందని, ఇవన్నీ భరించలేకే దీపిక స్థానంలో మరో కథానాయకుని తీసుకురావడానికి సందీప్ ప్రయత్నాలు మొదలెట్టాడని సమాచారం. కల్కి 2898 AD సినిమా ద్వారా ప్రభాస్ తో కలిసి నటించిన దీపిక స్పిరిట్ లో కూడా ఆయన సరసన కనిపించనుందని అభిమానులు ఎంతగానో ఆశించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి దీపిక కొన్ని షరతులు విధించినట్టు, అవి నిర్మాతలకు ఆమోదయోగ్యంగా లేకపోవడంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఆమె పెట్టిన షరతులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇవి సమంజసమేనని అంటుంటే, మరికొందరు మరీ ఎక్కువని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల దీపిక తల్లి కావడంతో కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితానికి, మాతృత్వానికి సమయం కేటాయించాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దీపిక స్థానంలో స్పిరిట్ చిత్ర బృందం కన్నడ నటి రుక్మిణి వసంత్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. రుక్మిణి వసంత్ 2019లో బిర్బల్ ట్రిలాజీ అనే కన్నడ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. 2023లో విడుదలైన సప్త సాగర దాచే ఎల్లో, సైడ్ ఏ, సైడ్ బి చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా లభించింది. తెలుగులో కూడా నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో రుక్మిణి ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. స్పిరిట్ వంటి భారీ చిత్రంలో అవకాశం వస్తే రుక్మిణి కెరీర్కు ఇది పెద్ద బూస్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే సౌత్ ఇండియన్ సినిమాల్లో అందరూ ఆసక్తిగా చూస్తున్న సినిమా ఎన్టీఆర్ నీల్ మూవీ కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి ఈ సినిమా షూటింగ్ టైంలో వేరే సినిమాలకు సైన్ చేయడానికి రుక్మిణికి పర్మిషన్ లేదు. ఒకేసారి 2-3 ప్రాజెక్టులు ఒప్పుకుంటే షూటింగ్ టైంలో కాల్ షీట్స్ ఇబ్బంది అవుతాయని మేకర్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రుక్మిణి వసంత్ కు పలు డైరెక్టర్ల నుంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేయబోయే సినిమా కోసం రుక్మిణి పేరును పరిశీలిస్తున్నారట. ఆల్రెడీ త్రివిక్రమ్ రుక్మిణికి కథను కూడా నేరేట్ చేశాడని అంటున్నారు. దీంతో పాటు మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న స్పిరిట్ సినిమాలో కూడా రుక్మిణి నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ రెండూ కాకుండా థగ్ లైఫ్ తర్వాత మణిరత్నం చేయనున్న ఓ లవ్ స్టోరీలో కూడా రుక్మిణి వసంత్ నటిస్తుందని వార్తలొచ్చాయి. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ నీల్ సినిమాతో స్పెషల్ డీల్ కుదుర్చుకున్న రుక్మిణి వసంత్ ఈ ప్రాజెక్టును ఒప్పుకుంటుందా అనేది ప్రశ్నగా మారింది. రుక్మిణిని వేరే ప్రాజెక్టులు చేసుకోవడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పర్మిషన్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ సినిమా ప్రొడక్షన్లోనే ఉంది. ఇంకా హీరోయిన్ గా రుక్మిణి సెట్స్ లోకి ఎంటర్ అయింది లేదు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.